ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 8 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు: నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. వ్యాఖ్యాన అంశం: విశ్వాసి, నీ భక్తి వైశాల్యమెంత? వ్యాఖ్యాన అంశం: విశ్వాసి, నీ భక్తి వైశాల్యమెంత? వ్యాఖ్యానం: దేవుడు ఆత్మ ద్వారా తన వారిలో నివసించుచున్నాడు అనే సత్యం మహా గొప్పది. కనుకనే ప్రతి విశ్వాసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చొప్పున దేవాలయమై ఉన్నాడు అని గ్రహింపవుతోంది. అయితే మాలో నివసించింది కాకుండా నమ్మిన వారందరిలో సంచరిస్తానని ఇచ్చట చెప్పింది మరీ గొప్ప సత్యమై ఉంది. భక్తుల్లోని సంచారం అనేది క్రీస్తు తన భక్తులను స్వాధీనమందుంచుకొని కేవలం వారిని వశీకరించినట్టు గోలుచున్నది. అబ్రాహామును పురికొల్పినది దీనికే. నేను నీకిచ్చిన దేశంలో లేచి సంచరించుము అని ఆదికాండం 13వ అధ్యాయం 17వ వచనంలో చెబుతున్నాడు. దాని పొడుగు వెడల్పులను తెలుసుకోవటానికి సంచారం చేయాలి. అలాగే దేవుడు మీ భక్తి యొక్క వెడల్పు ఎంతో, దాని పొడుగు ఎంతో తెలుసుకొనగోరుచున్నాడు. సంపూర్ణంగా దానికి లొంగండి. క్రీస్తులో ఉన్న బాహుళ్యం మీరు మీ తెలివితేటలతో వాక్యంలో కనుగొని దానిలో ప్రవేశించాలని దీని అర్థం. రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. సాధారణంగా బాహుళ్యం అనే శబ్దం కన్నా కొంచెమే అని అంతటా వినబడుతోంది. ఇది చాలా తప్పు. యూదుడు సియోను సియోను అని పాడితే చాలదు. దాని వెడల్పు, పొడుగు, దాని గోడల ఎత్తు, దాని బురుజుల చుట్టూ తిరుగుతూ లెక్కించాలి. కీర్తనల గ్రంథం 48వ కీర్తన 13వ వచనం చదవండి. భక్తుడా, మేల్కొనుము, క్రీస్తుకు మిమ్మును సంపూర్ణంగా అప్పగించుకొనండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.